హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ క్రిస్పీ పొటాటో బాల్స్ అండి. ఈ క్రిస్పీ పొటాటో బాల్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి సాస్లో పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయి. చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి ఇవి పర్ఫెక్ట్ షేప్లో అలాగే మంచి క్రిస్పీనెస్తో వచ్చేలాగా ఎలా చేసుకోవాలన్నది వీడియోలో చూపిస్తున్నానండి. సాస్తో అయితే నిజంగా అదిరిపోతాయి. కావాలనుకున్న వాళ్ళు టమాటో పచ్చడితో కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ సాస్ని వేసుకుంటున్నాను, పిల్లలకి ఎక్కువగా నచ్చుతుంది కాబట్టి. దీనికోసం ముందుగా ఒక 2 ఆలుగడ్డల్ని నేను కుక్కర్లో వేసి విజిల్ తీసుకుంటున్నానండి. ఇలా కుక్కర్లో వేసి ఉడికించుకోవడం వల్ల మంచి సాఫ్ట్గా వస్తాయన్నమాట. మనం బయటగా ఉడికి పెట్టుకోవచ్చు, మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలాగా, లేదా స్టీమర్లో కూడా ఉడికించుకోవచ్చు. తర్వాత వీటిపైన ఉన్న పొట్టునంతా పీల్ చేసేసి వీటిని మంచిగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకునే దాంట్లోనే మనకు వచ్చే టెక్స్చర్ ఉంటుందండి. ఎంత ఎక్కువగా మీరు స్మాష్ చేయగలిగితే ఆలుగడ్డని అంత ఎక్కువగా స్మాష్ చేయండి, అంత సాఫ్ట్గా రావాలి అనమాట. లేదు ఎక్కడైనా ముద్దలుగా ఉంది అంటే మనకు క్రిస్పీగా రాదు. అలాగే మధ్య మధ్యలో ఆలుగడ్డ గట్టిగా ఉండి దాని షేప్ అవుట్ అవుతుంది, టేస్ట్ కూడా అవుట్ అవుతుంది అనమాట. అందుకని సాఫ్ట్గా వచ్చేంత వరకు ఇలా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఒక్కసారి స్మాష్ అయిన తర్వాత దీంట్లోకి నేను ఒక పెద్ద ఉల్లిపాయని చిన్నగా చాప్ చేసి వేసుకుంటున్నానండి. నేను దీన్ని చాపర్లో వేసుకున్నాను అనమాట, అందుకని అంత ఫైన్గా వచ్చింది. అలాగే ఒక మిరపకాయని కూడా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కాస్త కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని ఇక్కడ వేసుకుంటున్నానండి. క్రిస్పీగా రావడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. అలాగే కొద్దిగా సాల్ట్ని, కొద్దిగా కారాన్ని కూడా వేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కాస్త మాత్రమే కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కాస్త ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటితో పాటుగా ఇక్కడ కాస్త ఓమాని చేతిపైన వేసుకొని నలిపేసి ఇందులో వేసుకోవాలండి. ఆయిల్ ఫుడ్ మనం వాడినప్పుడు ఇలా ఓమా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే లేదంటే మీకు ఇక్కడ ఓమాకు బదులుగా జీలకర్రను కూడా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ జీలకర్ర పొడిని వేసుకుంటున్నాను. అంతా మంచిగా కలిపేలాగా కలుపుకోవాలండి. మీరు దీన్ని స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, చేతితో అయినా కలుపుకోవచ్చు. నేను చేతిని శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఈ మిశ్రమంలో పెట్టి మంచిగా చేతితో అంతా కలిపేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఆప్షనల్గా చాట్ మసాలాను వేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే ఖచ్చితంగా స్కిప్ చేసేయచ్చు. అందుకని ఇది లాస్ట్లో వేసాను అనమాట. ఇది కంప్లీట్ ఆప్షనల్ చాట్ మసాలా అనేది. అంతా కలిపేసి ముద్దలాగా చేసుకోవాలన్నమాట. బియ్యపిండి పొటాటోలో మంచిగా కలిసిపోవాలి. ఆలుగడ్డ మిశ్రమం బియ్యపిండి అంతా కలిసిపోయి ముద్ద మంచిగా రావాలండి. అప్పటి వరకు ఒక 10 నిమిషాల వరకు మీరు కలుపుతూనే ఉండండి. అప్పుడే అది పర్ఫెక్ట్గా కలుస్తుంది. మనం కలిపే విధానంలోనే మిక్స్ పర్ఫెక్ట్గా ఇవ్వడం ఉంటుందన్నమాట. ఇక్కడ నేను కాస్త బేకింగ్ సోడా వేసుకున్నానండి. ఇది కూడా ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మంచిగా పొంగడానికి మాత్రమే నేను వేసుకున్నాను. తర్వాత ఇలా ఇంకాసేపు కలిపేసి చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా మనం కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటూ ఇలా బాల్స్ లాగా చేసి అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. అన్నీ ఒకసారి రెడీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి, నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుకుంటున్నానండి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మంచిగా వస్తాయన్నమాట. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలండి. కొన్ని మాత్రమే వేసుకోవాలి. చాలా ఎక్కువగా వేసుకుంటే అన్నీ ఒక్కసారి అతుక్కపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకని చూసుకుంటూ ఎన్నైతే మనం ఆయిల్లో వేయించుకోగలము అనుకుంటే అన్నీ మాత్రమే వేసేసుకోవాలి. అప్పుడు వెంటనే కాకుండా వేసిన ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ గ్యాప్ తర్వాత మనం స్పూన్ పెట్టి వీటిని కలపాలండి. వేసిన వెంటనే కలిపినా కూడా ఈ పొటాటో బాల్స్ చితికిపోతాయండి. అందుకని ఇలా వేసి కాసేపు అలా వదిలేసిన తర్వాత ఒక 2 ఆర్ 3 మినిట్స్ తర్వాత వీటిని స్పూన్ పెట్టి మంచిగా కలుపుతూ అన్ని వైపులా ఇవి ఫ్రై అయ్యేలాగా చూసుకుంటూ తిప్పుకోవాలండి. చూసారా, నేను ఇక్కడ వేసిన తర్వాత కూడా కాస్త గ్యాప్ ఇచ్చి తర్వాత మాత్రమే స్పూన్ పెట్టుకుంటున్నాను. అప్పుడే అవి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయండి. ముందుగానే మనం తొందరపడేస్తే అవి అతుకపోతాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి బాల్స్ అనేవి, వాటి షేప్స్ అనేవి. ఇలా అనమాట. చిన్న చిన్న టిప్స్తో ఈజీగా క్రిస్పీ పొటాటో బాల్స్ని చేసేసుకోవచ్చు. ఇలా స్పూన్ని
పైన పెట్టి ఇలా తిప్పడం వల్ల కూడా బాల్స్ అన్నీ ఆయిల్లో మంచిగా తిరిగి మంచి రంగు వస్తాయి. అలాగే ఈ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే పైన క్రిస్పీగా ఉన్నప్పటికీ లోపల పిండి పిండిగా వస్తాయన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే లోపల వరకు మంచిగా వేగి ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూసారా ఎంత బాగున్నాయని. ఇలా వేడివేడిగా తీసుకొని అన్నిటినీ పక్కన పెట్టేసుకొని నేను చేసిన బాల్స్ అన్నీ నాకు 3 వాయిల్గా వచ్చాయండి. నేను తీసుకున్న ఈ కడాయిలో వేసిన ఆయిల్కి ఇలా 3 విత్తలన్నిటినీ వేయించేసుకున్న తర్వాత పిల్లలకి వేడివేడిగా మంచిగా సర్వ్ చేశాను. సాస్ పెట్టుకొని తిన్నారండి. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. అలాగే పైన కూడా మంచి క్రిస్పీగా వచ్చాయన్నమాట. ఇంతే అండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా మనము క్రిస్పీ పొటాటో బాల్స్ని ఇంట్లోనే హాయిగా చేసేసుకోవచ్చు. బయట వాడే ఆయిల్స్ అయినా బయట వాడే ఫుడ్ అయినా ఏదైనా అంత మంచిది కాదు హెల్త్కి. అందుకని నేనైతే ఇలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉంది అన్నది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ క్రిస్పీ పొటాటో బాల్స్ రెసిపీని ట్రై చేసి మీరు ట్రై చేసిన పిక్ని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా చూస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే చూసారా ఎంత బాగా ఉడికింది లోపలికి వరకు అని. అంతే అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.